ఇది సీతానగర్లో జరిగిందండి. ఏంటంటే అప్పుడు లోకేష్ బాబు ఎలక్షన్ల ముందు అన్ని సాట్ల మీటింగులు పెట్టి మరి తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు సీతానగరం కూడా వచ్చారు. సీతానగరం వస్తే కిష్టొడ్డున సీతానగరం ఆడికెళ్ళి నేను కలిశాను. మీటింగ్ పెడితే మీటింగ్ అయిపోయిన దాకా ఉండి మరి కలిసి మాట్లాడా. సార్ మాది భూమి సమస్య సార్, మరి ఇట్లా జరిగింది, మాకు అన్యాయం జరిగింది సార్ అంటే, అమ్మ మనం గెలిచినాక నేను న్యాయం చేస్తాను, నిన్ను గుర్తుపెట్టుకుంటాను అని చెప్పేసి మాట్లాడాడు. ఫస్ట్ అదే నేను కలవటం సీతనగర్లో. తర్వాత మళ్ళీ గోరా కాలనీ బోటేటంటి నైట్ పూట వచ్చాడు. నైట్ పూట వచ్చి బ్యామ్మళ్ళు బజార్ అది, ఆ బజార్లోకి వెళ్ళాడు. సందకాడంతా చూసాం, ఆయన వస్తాడంటే సందకాడంతా కూర్చున్నాం మేము. రాలా. నైట్ 9:30కి ఏం వచ్చారు. అప్పుడు వచ్చాడు లోకేష్ బాబు వచ్చాడని చెప్తే గబా పరిగెత్తుకుంటూ వెళ్ళాం. చలికాలం ఇదే రోజుల్లో. అయితే వెళ్ళిపోతున్నాడు, జనంలో అందరితో మాట్లాడి వెళ్ళిపోతుంటే మేము అప్పుడే వెళ్ళి సార్ ఏంటి సార్ మరి మాట్లాడరా, మరి మేము వచ్చామంటే ఏంటమ్మా చెప్పు అని అక్కడ పార్టీ వాళ్ళు కూడా నన్ను లాగేస్తే ఏంటంటే మాట్లాడినరా ఏంటి, లోకేష్ బాబు పలకరీడా, మేము పలకరీయకూడదా అని చెప్పేసి మాట్లాడితే లేదమ్మా మాట్లాడని చెప్పేసి అంటే ఆయన కొంచెం కోపంతో చూశాడు. నా ఇంకా సరే సార్ మాది భూమి సమస్య సార్, ఒకసారి కలిసాను సార్ మాట్లాడంటే, అవునమ్మా నువ్వు గుర్తున్నావు, నాకు ఎట్ట మర్చిపోతాను, మన పార్టీకి వెళ్ళని అమ్మా చేద్దాం, నేను మర్చిపోను, నీ పేరు శాంతి నాకు గుర్తుంది అని చెప్పేసి మాట్లాడాడు. ఆ రోజు అట్ట మాట్లాడాం. తర్వాత తాడేపల్లిలో పద్మశాలి బజారు, తాడేపల్లిలో పద్మశాలి బజార్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే సందకాడే 6:30కి వెళ్ళి కూర్చున్నా నేను మీటింగ్లో. ఆయన ఎప్పుడు వచ్చాడు, 8:30కి వచ్చాడు. అప్పుడు దాకా కూర్చున్నాం మేము అందరం కూర్చుంటే అప్పుడు వచ్చాడు ఆయన వచ్చి కాసేపు మాట్లాడాడు. ఇంకా మాట్లాడితే ఆ రోజు కూడా కలిసి సార్ అంతకుముందు నేను 2 సార్లు మీతో మాట్లాడాను సార్ సీతనగర్లో, మరి భూమి సమస్య గురించి చెప్పాను సార్ అని చెప్పేసి అన్నా. అవునమ్మా నువ్వు గుర్తున్నావు నాకు, నేను ఎట్లా మర్చిపోతాను, నేను మర్చిపోను నిన్ను, నాకు బాగా గుర్తున్నావు, మీ భూమి సమస్య నేను మన పార్టీ గెలవంగల్నే ముందు ఇటువంటి పనులు నేను చేస్తాను అని ఆ రోజు చేతులు పట్టుకొని మాట్లాడాడు. సరే చేయండి సార్, మాకు ఇలా జరిగింది, చాలా అన్యాయం జరిగింది సార్ అంటే, నేను చేస్తానమ్మా నేను చేస్తాను అని చెప్పేసి అన్నాడు. తర్వాత గెలిచారు.